డిమాండ్లని పబ్లిక్ విషయంలో చూపించారు. ఎందుకంటే మీ డిమాండ్లను తీర్చడానికి మీకు జీతాలు ఇవ్వడానికి నేను పథకాలను ఆపల్లా చెప్పుండి అనేసి పబ్లిక్కి మధ్యలో మీ మధ్యలో ఒక అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టినట్టు కొంత మిమ్మల్ని దిగజార్చి మాట్లాడడం వెనకాల ఆంతర్యం ఏంటో ఇప్పటికైనా తెలుసుకున్నారా? ఏమైనా క్లారిటీ వచ్చిందా? సీఎం రేవంత్ రెడ్డి మాటల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో అడిగినరా? అడిగి ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేసిరా ఈ మధ్యకాలంలో? ఇప్పుడు మన దగ్గరికి అయినాక నా కొడుకు వస్తాడు, నాన్న ఒక బండి కొనివ్వమంటాడు. ఏమన్నా నా డబ్బులు లేవురా, నన్ను చంపినా రావురా అని చెప్తా ఆ కొడుకు ఏమంటాడు, పోయి నేను బాగా గురించి దుంకి చేస్తా, నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే మళ్ళీ భార్య భర్త ఇద్దరు కూర్చొని ఎక్కువ అప్పు తీసి ఇన్స్టాల్మెంట్ బండి కొని అనంత మాత్రం నా కొడుకు కాకుండా పోతారు, తండ్రి కాకుండా పోతారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే చాలా మటుకు అన్నాడు. కానీ తర్వాత నిజం తెలుసుకున్నాడు కదా. ఇలా ఉద్యోగులకు ప్రజలకు మరి మంచిగా ఉంటేనే ఇలా జీతాలు ఇస్తారు. మరి ఉచితాలు అన్నప్పుడు మనం కూడా ఎంతసార్లు చెప్పినాం, మన దగ్గర ఉన్నప్పుడే ఉచితాలు ఇస్తాం. ఇలా జీతభత్యాలు ఇచ్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉచితాలు అయితే ఇవ్వలేం కదా. ఎవరే ఆస్తులు అయితే అమ్మియ్యరు, ప్రభుత్వం ఉన్న పైసలే ఇవ్వాల్సింది. మన ప్రభుత్వానికి అది కూడా తెలిసింది. వాస్తవానికి చాలామంది రాజకీయం చేయాలని చూస్తారు, కొందరైతే దాన్ని పొలిటికల్ గేమ్ చేస్తారు. మేము ఆ పొలిటికల్ ఉచ్చులో పడం. ఎందుకంటే ప్రభుత్వానికి మాకు ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఓట్లు వేసిన వాళ్ళైనా ఓట్లు వేయకున్నా ఆ పార్టీ ఈ పార్టీ ముఖ్యమంత్రి గారే. ఆ ప్రభుత్వాన్ని బలోపేతం చేసే బాధ్యత ఇలా ఉద్యోగులు మాకున్నది. మా సమస్యలు కూడా తను నెరవేర్చే బాధ్యత. సమస్యలు అంటే నాకు న్యాయమైన డిమాండే అది. సమస్యలు అంటే మా జీతభత్యాల డిమాండే. ఆ డిమాండ్ కూడా ఒక సమస్య అయిపోయింది కదా. ఇలా ఫస్ట్ రోజు జీతం ఇస్తున్నామని చెప్పే స్థితికి ఇలా ప్రభుత్వాలు వచ్చినాయి అంటే మన పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఇలా పని చేసిన వాళ్ళకి జీతం ఇస్తారు. ఇలా మన దగ్గర ఉన్న నా డ్రైవర్ పని చేస్తాడు, ఆయన జీతం ఇవ్వకపోతే రేపు వస్తాడా? అది కూడా ప్రభుత్వాలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు తర్వాత కొంత పబ్లిక్లో కొంత నెగిటివిటీ ఏర్పడింది ప్రభుత్వ ఉద్యోగుల మీద. లక్షల్లో జీతాలు తీసుకుంటారు, వీళ్ళకెందుకు ఈ కొట్లాటలు, వీళ్ళకెందుకు ఏదో అన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడారని మీ మీద కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు పబ్లిక్. సో పబ్లిక్లో వచ్చినటువంటి ఈ వ్యతిరేకతను మీరు తీసి పెట్టడానికి, పక్కకు పెట్టడానికి, వాళ్ళని కలుపుకుపోయి పని చేయడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎట్లా ముందుకు పోతున్నారు? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఏంటి? గతంలో చేసేది కానీ ప్రజలల్లో మా ఉద్యోగులకు వ్యతిరేక భావన ఇప్పుడు ప్రజలకు కూడా తెలిసిపోయింది. వీళ్ళు కూడా మా లెక్కనే ఉన్నారు, వాళ్ళ జీతభత్యాల గురించి కొట్లాడుతారు. చాలామంది ఉద్యోగం 95 ఇంతకుముందు చెప్పిన 95% ఉద్యోగులు చాలా బీదోళ్ళు, వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. అలా ఈహెచ్ఎస్ లేక వాస్తవానికి ఆ మెడికల్ బిల్స్ అయితే మాకు 20 లక్షలు ఖర్చు అయితే దాదాపు 2 లక్షల బిల్లే వస్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక జబ్బు వస్తే ఆ కుటుంబం వీధిన పడుతుంది వాస్తవానికి. ఇలా ప్రజలకు లేదు, ప్రజలకు మా మీద సానుభూతినే ఉంది. మా లెక్కనే వీళ్ళు ఉన్నారని చెప్తారు. ప్రజలు కూడా ఇలా ప్రజలు ఏమైనా రియాక్ట్ చేయాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు రియాక్ట్ చేయాలి. చాలామంది ఉచితాలను వ్యతిరేకిస్తారు. వాస్తవానికి బీద వర్గాలకు కొంచెం లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి తప్ప, కానీ మన అందరికీ ఎలక్షన్ దాని లెక్క అన్ని ఉచితాలు పంచుకుంటూ పోతే దేశం కూడా పరిస్థితి బాగుంటుంది. మేము ఉచితాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఎవరైతే బలహీన వర్గాలు, ఎవరో ఆర్థికంగా వెనుకబడరు, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాలి. ప్రభుత్వాలు కుటీర పరిశ్రమలు పెట్టాలి, వాళ్ళకు అది ఆర్థికంగా అదే అట్లా చేయాలి. కానీ ఇలా వాటికనే ఇంట్లో కూర్చుండి పెట్టి డబ్బులు ఇస్తారు, అది కరెక్ట్ కాదు. ఇలా మేధావులు కూడా చాలామంది ఆలోచిస్తారు. వాస్తవానికి ఇది పోతే ప్రతి ఒక్కరు ఒకటి ఇస్తాడు, ఒకరు 2 ఇస్తాడు, 2 ఇస్తాడు, 4 ఇస్తాడు. తర్వాత పరిస్థితి ఏందని ఇలా చాలామంది ఆలోచిస్తారు. మేధావి వర్గం ఇలా ఉద్యోగులుగా మేమే స్టార్ట్ చేసినాం దీన్ని. ఎందుకంటే ఇలా మాకు జీతాలు ఇవ్వమంటున్నాం కానీ మేము ఎక్కడ పెంచాలి, మేము ఆర్థికంగా ఇలా వెనుకబడ్డదని వాళ్ళు చెప్తారు. అంతా మేము ధనిక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు. ఇలా ఆర్థికంగా లేదన్నప్పుడు మేము కూడా జీతభత్యాలు పెంచమంటలేము, న్యాయంగా వచ్చిన జీతభత్యాలు ఇవ్వమంటున్నాం.